చెప్పిన మాట ప్రకారం గత 10 సంవత్సరాల్లో మేమేదో రైతుల్ని ఉద్ధరించామని చెప్పిన ప్రభుత్వానికి తల తన్నే విధంగా ఏకకాలంలో ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి కాకముందే సుమారు 7 లక్షల కోట్లు పైగా అప్పులు చేసిన ఆనాటి ప్రభుత్వం భారాన్ని ఉంచుకొనే రైతులకు ఇచ్చిన మాటని ఈ ప్రభుత్వం మొదటి విడతగా రూపాయి నుంచి ₹1,00,000 వరకు నిన్న ఇవ్వటం జరిగింది. సుమారు 6,000 కోట్ల పైచిలుకు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ నెలాఖరులోపు రెండవ విడత ₹1,01 నుంచి ₹1,50,000 వరకు రెండో విడత ఇవ్వబోతుంది. అంటే మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు వారు చెప్పినట్లు అనేక పార్లమెంటు ఎన్నికల సభలో ఆగస్టు 15 లోపు ఇస్తామని చెప్పిన దానికంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎలా ఉందో మీ అందరికీ అర్థం కాదు. ప్రతిపక్షాలు ఇంకా దీన్ని జీర్ణించుకోలేక వారి ప్రతిపక్ష స్థానం కూడా వారికి ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీ ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు అవాక్కులు చవాకులు పేలుతుంది. ఇప్పటికైనా ఏదైతే రైతు పక్షపాతిగా ఉన్న ఈ పార్టీ 100% అమ్మా. నేను చెప్పింది ఏంటి, ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్టులు కూడా గమనించాలి. సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టినా. ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో. నేను కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4,000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2,500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇలా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని. పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను. నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ళ అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ నిలబడాలని కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్.